హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 5 ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అనేటువంటి టాపిక్ని అయితే చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఇంట్రొడక్షన్ ఆఫ్ నర్సింగ్ కేర్ ఆఫ్ ది పేషెంట్ అండ్ మీటింగ్ ది నీడ్స్ ఆఫ్ ఎ పేషెంట్, అసెస్మెంట్ ఆఫ్ అ పేషెంట్ ఆర్ క్లయింట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ ఫార్మకాలజీకి సంబంధించినటువంటివి, థెరప్యూటిక్ నర్సింగ్ కేర్ అనేటువంటి టాపిక్స్ అయితే ఇందులో చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఓకేనా, మనము 1 by 1 ఈ టాపిక్ పైన 2 నుంచి 3 క్లాసులు అయితే అప్డేట్ చేసుకుంటామండి. ఇది మొదటి క్లాస్. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడానికి సో మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. సో గైస్, ఫెస్టివల్ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ మెగా టెస్ట్ సిరీస్ 5,000 కాదండి, దాదాపుగా 7,000 వరకు అవుతున్నాయి క్వశ్చన్స్. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మరి లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. ఎక్కడా కూడా అందుబాటులో లేదండి. చాలా పర్ఫెక్ట్గా యూనిక్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల దీన్ని 499కి అయితే ఇచ్చామండి. మరి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా ఇవ్వండి అంటే, ప్రీవియస్ ఆఫర్ 399కే ఇస్తున్నామండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ విన్నా, ఎన్ని బుక్స్ చదివినా, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. వితౌట్ ప్రాక్టీస్, ఆన్లైన్ ఎగ్జామ్ వితౌట్ ప్రాక్టీస్ అయితే మనము మార్క్స్ గెయిన్ చేయడం చాలా చాలా కష్టం. ఓకేనా, కాబట్టి ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది మనకి తెలంగాణలో. కొన్ని పోస్టులు కూడా యాడ్ చేశారండి. 2,000 ఉండేది, దానికి 200, 300 వరకు కొత్తగా యాడ్ చేశారండి. ఇంకా మీ యొక్క జాబ్ తెచ్చుకునేటువంటి పర్సంటేజ్ అనేది పెరిగిందండి. సో ఇదొక ముఖ్యమైన అంశము. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఆఫర్ అయితే అతి త్వరలోనే ముగియబోతుందండి. 399 ఆఫర్ మళ్ళీ 599 అవుతుంది. జాగ్రత్త పడండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. In nursing practice, which model emphasizes the holistic approach to patient care? సో ఇంటిగ్రేటింగ్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్. అంటే నర్సింగ్ ప్రాక్టీస్లో పేషెంట్ సంరక్షణకు సమగ్ర దృక్పథాన్ని ప్రాధాన్యం ఇచ్చే మోడల్ ఇది. ఇది శారీరక, భావోద్వేగ మరియు సామాజిక అంశాలను సమీకరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. హాలిస్టిక్ మోడల్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, వివరాలు చూద్దాం. The holistic model in a nursing practice consider the whole person. So acknowledging that physical, emotional and social factors all contribute to a patient's health and well-being. Important and idi. Okay. Next one. What is the primary goal of a therapeutic communication in nursing? Nursing చికిత్సలో థెరప్యూటిక్ దాని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ థెరప్యూటిక్ కమ్యూనికేషన్ ఇన్ నర్సింగ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. టు బిల్డ్ ట్రస్ట్ అండ్ ర్యాపోర్ట్. ఓకే, టు బిల్డ్ ట్రస్ట్ అండ్ ర్యాపోర్ట్ అండి. ఓకే, ద ప్రైమరీ గోల్ ఆఫ్ థెరప్యూటిక్ కమ్యూనికేషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్ అండ్ ర్యాపోర్ట్ విత్ ద పేషెంట్స్, ఫెసిలిటేటింగ్ ఓపెన్ డైలాగ్ దట్ ఎంకరేజెస్ పేషెంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్ అండ్ కన్సర్న్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, అంటే రోగులతో ఎలా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థెరప్యూటిక్ కమ్యూనికేషన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ఆప్షన్ సి, టు బిల్డ్ ట్రస్ట్ అండ్ ర్యాపోర్ట్ విత్ ద పేషెంట్స్ ఆర్ క్లయింట్స్. ఓకే, నెక్స్ట్. విచ్ అసెస్మెంట్ టూల్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ పెయిన్ ఇంటెన్సిటీ ఇన్ పేషెంట్స్? అంటే రోగులలో నొప్పి తీవ్రతను మూల్యాంకనం చేసేందుకు అత్యంత ప్రభావవంతమైన అంచనా పరికరం. ఆప్షన్ ఏ అండి. సో న్యూమరిక్ రేటింగ్ స్కేల్ అంటారండి దీన్ని. ఏంటి? టు అసెస్ ద టూల్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ పెయిన్ ఇంటెన్సిటీ ఇన్ పేషెంట్స్. ఏంటది? న్యూమరిక్ రేటింగ్ స్కేల్. చూద్దాం. ద న్యూమరిక్ రేటింగ్ స్కేల్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ అసెసింగ్ పెయిన్ intensity, allowing patients to rate their pain on a scale from 0 to 10, with a 0 being no pain and a 10 being the worst possible pain అండి.
Important question. Okay. Next one. In which phase of the nursing process does the nurse analyze the assessment data to identify patient problems? Important. Option D అండి డయాగ్నోసిస్. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ద డయాగ్నోసిస్ ఫేజ్ ఆఫ్ ది నర్సింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అనలైజింగ్ అసెస్మెంట్ డేటా టు ఐడెంటిఫై యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ హెల్త్ ప్రాబ్లమ్స్ విచ్ serves as the basic for developing the nursing care plan. ఓకే, ఇంపార్టెంట్. నర్సింగ్ ప్రక్రియ యొక్క నిర్ధారణ దశలో అంచనా డేటాను విశ్లేషించడం మరియు వాస్తవ లేదా భవిష్యత్తు ఆరోగ్య సమస్యలను గుర్తించడం జరుగుతుంది. ఇది నర్సింగ్ సంరక్షణ పథకాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధారము కల్పిస్తుంది. నెక్స్ట్, విచ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ ఈజ్ అ క్రూషియల్ ఫర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, అంటే ఇక్కడ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే మనము ఈ యొక్క నర్సింగ్ వాళ్ళు ఎప్పటికీ కూడా పేషెంట్స్తో గడుపుతూ ఉంటారండి. అంటే వారికి సేవ చేయడము, మెడికేషన్ ఇవ్వడము, ఓకేనా, ఇలాంటివి చేస్తుంటారు. మరి ఎలాంటి టైంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ఇలాంటి చర్యలు అయితే తీసుకోవాలి? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. హ్యాండ్ హైజీన్ అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. ఎప్పుడు కూడా శానిటైజ్ చేసుకోవడము, చేతికి గ్లౌజెస్ వేసుకోవడం లాంటివి అయితే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెజర్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ యాజ్ ఇట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్యాథోజన్స్ బిట్వీన్ పేషెంట్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. రోగుల నుంచి సూక్ష్మజీవుల యొక్క బదిలీని మనము అరికట్టవచ్చు. What is the most appropriate nursing intervention for a patient experiencing shortness of a death? అంటే శ్వాస తీసుకోవడంలో తక్కువ బాధను అనుభవిస్తున్న రోగికి అత్యంత అనుకూలమైన నర్సింగ్ జోక్యం ఏంటి? ఓకేనా, అంటే బ్రీత్. ఓకేనా, వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఫర్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్సింగ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్? అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకి ఎలాంటి చికిత్స అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అడ్మినిస్ట్రేటింగ్ బ్రోంకో డైలేటర్స్ అండి. ఓకే, అడ్మినిస్ట్రేటింగ్ బ్రోంకో డైలేటర్స్ అనేవి ఇక్కడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న పేషెంట్స్కి అయితే ఇవి ఇస్తారు. సో అడ్మినిస్ట్రేటింగ్ బ్రోంకో డైలేటర్స్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ intervention to relieve shortness of a breath as this medication help to relax the airways, improving airflow and respiratory function. Important. Next one. In the context of patient safety, which acronym is commonly used to remind healthcare professional of the 5 key patient identifications? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టీజేసీ. ఓకే, టీజేసీ అంటారు. చూద్దాం. ద జాయింట్ కమిషన్, టీజేసీ అంటారండి. ద జాయింట్ కమిషన్ emphasizes the use of 5 key patient identifiers: name, date of birth, medical record number, account number and phone number. It enhances the patient safety and prevent ఎర్రర్స్. జాయింట్ కమిషన్ అనే పేరుతో పిలుస్తారండి. పేషెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ రికార్డు చేయబడతాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నర్సింగ్ డయాగ్నోసిస్? అంటే నర్సింగ్ నిర్ధారణ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నర్సింగ్ డయాగ్నోసిస్? ఆప్షన్ బి అండి, టు ఐడెంటిఫై పేషెంట్ నీడ్స్ అండి. అంటే పేషెంట్ యొక్క నీడ్స్ అనేవి గుర్తించాలి. చూద్దాం. The primary purpose of nursing diagnosis is to identify patient needs and healthcare problems based on assessment data, so guiding the development of appropriate interventions and care plans. Important. Chuddam. Which therapeutic communication technique involved repeating back what the patient has said to confirm understanding? అంటే రోగి చెప్పినది అర్థం చేసుకోవడానికి, ధృవీకరించడానికి ఇది ఏ చికిత్స సంబంధం యొక్క తంతువుగా చెప్పుకోవచ్చు? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రిఫ్లెక్షన్ అంటారండి దీన్ని. ఓకేనా, రిఫ్లెక్షన్. వాట్ ఈస్ ద థెరప్యూటిక్ కమ్యూనికేషన్ టెక్నిక్ ఇన్వాల్వ్ రిపీటింగ్ బ్యాక్ దట్ ద పేషెంట్ యాజ్ సెడ్ టు కన్ఫర్మ్ అండర్స్టాండింగ్? ఓకే,
రిఫ్లెక్షన్ అనే పేరుతో పిలుస్తాం. ద రిఫ్లెక్షన్ ఈజ్ ఏ థెరప్యూటిక్ కమ్యూనికేషన్ టెక్నిక్ వేర్ ద నర్స్ మిర్రర్ ద పేషెంట్స్ ఫీలింగ్స్ అండ్ థాట్స్, demonstrating understanding and encouraging further discussion. Important. Next one. Which type of infections is characterized by a sudden onset of fever, chills and malaise, indicating the practice of a infectious agent? Answer option B and D. Acute infections. Okay, acute infection. చూద్దాం. Acute infections are characterized by a rapid onset of symptoms such as a fever, chills, and malaise, often indicating the body immediate response to an infectious agent. Important. Next one. What is the primary focus of a nursing care for patients with a chronic illness? ఓకే, క్రోనిక్ ఇల్నెస్తో బాధపడుతున్న అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారితో నర్సెస్ ఏ విధంగా మరి కమ్యూనికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది? కేర్ ఆప్షన్ బి అండి. మేనేజ్ సిమ్టమ్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మేనేజ్ సిమ్టమ్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్స్. చూద్దాం. ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ నర్సింగ్ కేర్ for patients with a chronic illness is to manage the symptoms and enhance their quality of life rather than attempting to cure the illness, as many chronic conditions are lifelong. Important. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగుల కోసం నర్సింగ్ సంరక్షణ యొక్క ప్రాథమిక దృష్టి లక్షణాలను నిర్వహించడం మరియు వారి జీవిత నాణ్యతను పెంచడం, ఎందుకంటే అనేక దీర్ఘకాలిక పరిస్థితులు జీవితాంతము ఉంటాయి కనుక. Next one. What is the stage of the nursing process? Do nurses develop a comprehensive care plan for the patients? Answer option B. ప్లానింగ్ అంటారండి దీన్ని. ఓకేనా, రోగికి సమగ్ర సంరక్షణ పథకాన్ని అభివృద్ధి చేయడానికి నర్సులు ఏ దశలో ఉంటారంటే ప్లానింగ్ దశలో. ఓకే, చూద్దాం. ద ప్లానింగ్ ఫేజ్ ఆఫ్ ది నర్సింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ డెవలపింగ్ ఏ కాంప్రహెన్సివ్ కేర్ ప్లాన్ దట్ అవుట్లైన్ ద నర్సింగ్ ఇంటర్వెన్షన్స్ అండ్ అ గోల్ tailored to the patient's specific need and health status. Next one. Which type of nursing intervention aim to improve a patient's ability to perform activities of a daily living? Answer option C అండి. రిస్టోరేటివ్. ఓకే, రిస్టోరేటివ్ అనే పేరుతో పిలుస్తారు. రిస్టోరేటివ్ రోగి రోజువారీ కార్యకలాపాలు అంటారండి దీన్ని రిస్టోరేటివ్. చూద్దాం. Restorative nursing interventions focus on helping patients regain their independence in performing activities of daily living, which may have been compromised due to illness or disability. Important. Next one. What is the most effective method for preventing the speed of infections in a healthcare settings? Spread of infections. What is the most effective method for preventing the spread of infections in a healthcare settings? Answer option B అండి. రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ముఖ్యమైనది. Regular hand washing with soap and water is the most effective method for preventing the spread of infections, as it removes dirt, bacteria and viruses from the hands. Important. Next. Which nursing history focuses on the relationship between the patient and the nurse as a key component of a healing process? Answer option B and D. So, Papalo interpersonal theory అంటారండి. Papalo interpersonal theory. Okay. Pavlov interpersonal theory emphasizes the importance of the nurse-patient relationship, suggesting that effective communication and rapport can enhance the healing process. Important. Next one. What should a nurse assess when monitoring a patient of vital signs? అంటే రోగి యొక్క ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించేటప్పుడు నర్స్ ఏమి అంచనా వేయాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, టెంపరేచర్, ఈ మూడు కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. చూద్దాం.
When monitoring a vital signs, a nurse should assess blood pressure, heart rate, respiratory rate, and a temperature. As these indicators provide essential information about a patient's physiological status. Important question and ఇది. Okay. Next. In nursing practice, which principle refer to the need for nurses to maintain confidentiality and protect a patient's privacy? ఏంటది ఆప్షన్ డి. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఇంపార్టెంట్ అనే పేషెంట్స్కి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలి. కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ ఎ నర్సింగ్ ప్రాక్టీస్ రిక్వైర్స్ నర్సెస్ టు సేఫ్ గార్డ్ పేషెంట్స్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ ఇట్ ఓన్లీ విత్ authorized individual, ensuring trust and compliances with the legal regulations. Next one. Which assessment technique is used to evaluate a patient's level of consciousness? Answer ఆప్షన్ ఏ అండి. అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. విచ్ అసెస్మెంట్ టెక్నిక్ యూజ్ టు ఎవాల్యుయేట్ పేషెంట్స్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఎప్పటికి కూడా అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఓకే, చూద్దాం. అబ్జర్వేషన్ ఈజ్ ద ప్రైమరీ టెక్నిక్ యూజ్ టు ఎవాల్యుయేట్ ద పేషెంట్స్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, అలోవింగ్ నర్సెస్ టు అసెస్ responsiveness to stimuli and overall alertness. Important question అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నర్స్ డ్యూరింగ్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్? మందుల ఆమోద సమయంలో నర్సుకు ప్రాథమిక బాధ్యత ఏమిటి? ఆప్షన్స్ అండి. టు వెరిఫై ద పేషెంట్స్ ఐడెంటిటీ అండ్ ఎన్షూర్ ద కరెక్ట్ డోసేజ్. టు వెరిఫై ద పేషెంట్స్ ఐడెంటిటీ అండ్ ఎన్షూర్ ద కరెక్ట్ డోసేజ్. The primary responsibility of a nurse during a medication administration is to verify the patient's identity and ensure the correct dosage is given. So, preventing medication errors and ensuring patient's safety. Next, which of the following is the characteristics of effective patient education? క్రింది వాటిలో ఏ లక్షణము సమర్థవంతమైన రోగి విద్యకు ఉంది? ఆప్షన్ సి అండి, ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అండి. ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ పేషెంట్ ఎడ్యుకేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. అండ్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ టు పేషెంట్ education consider the unique needs and preferences of each patient, making the learning experience more relevant and effective. Next one. Which nursing interventions is appropriate for a patient with a fever? అంటే జ్వరంతో ఉన్న రోగి కోసం నర్సింగ్ జోక్యం అనుకూలంగా ఉంటుంది. Which approach is for patient with a fever? Option A, administrating antipyretics. అడ్మినిస్ట్రేటివ్ యాంటీపైరెటిక్స్ అంటారండి దీన్ని. చూద్దాం. అడ్మినిస్ట్రేటింగ్ యాంటీపైరెటిక్స్ ఈజ్ అన్ అప్రోచ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ మానిటరింగ్ ఫీవర్, యాజ్ దీస్ మెడికేషన్స్ హెల్ప్ టు రెడ్యూస్ ఎవాల్యుయేటెడ్ బాడీ టెంపరేచర్ అండ్ అలివేట్ డిస్కంఫర్ట్. ఇంపార్టెంట్ అండి. ఓకే, జ్వరాన్ని నిర్వహించడానికి యాంటీపైరెటిక్స్ ఇవ్వడము అనుకూలమైన జోక్యం నర్సం. ఎందుకంటే ఈ మందులు పెరిగిన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ హెడ్ టు టో అసెస్మెంట్ ఆన్ ఏ పేషెంట్? ఓకే, తల నుంచి కాళ్ళ వరకు కూడా అసెస్మెంట్ చేయడానికి పేషెంట్ అసెస్మెంట్ అనేది ఎందుకు ముఖ్యము? ఆప్షన్ బి అండి, టు ఐడెంటిఫై పొటెన్షియల్ హెల్త్ ఇష్యూస్. చూద్దాం. The purpose of performing head-to-toe assessment is to identify potential health issues, enabling nurses to develop a targeted care plan and address a specific patient needs. చూద్దాం. Which of the following is a common sign of an allergic reactions? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్వెల్లింగ్ అండి. స్వెల్లింగ్, వాపు అనేది వస్తుంది. Swelling, particularly in the face, lips and throat, is a common sign of allergic reactions, indicating the body immune response to an allergen. Important. Next, what is the role of a nurse in infection control in a healthcare setting? Option B and D, to implement sterile techniques. చూద్దాం. A nurse play a crucial role in a infection control by implementing sterile techniques, ensuring that medical equipment and
environments are free from a pathogens to prevent infections. Important. Next, which of the following is a fundamental principle of nursing ethics? ఏంటండి ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబౌ అండి. ఏం చేయి బెనిఫిసెన్స్ అండ్ అటానమీ, జస్టిస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. బెనిఫిసెన్స్, అటానమీ అండ్ జస్టిస్ ఆర్ all are fundamental principles of nursing ethics, guiding nurses in providing ethical care and making decisions that prioritize patients' welfare. Important question అండి. ఓకేనా. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఈ టాపిక్ పైన ఇంకా నెక్స్ట్ 2 క్లాసెస్ వస్తాయి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సో గైస్, మీరు కనుక టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న వారు తప్పకుండా తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. మీరు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు లింక్ పంపడం జరుగుతుంది. ఓకే. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.